ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం మురకలచెరువు మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఒక 40 మంది వాలంటీర్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో వారందరూ కూడా ఈ యొక్క రాజీనామా పత్రాన్ని వారు ఇక్కడ సమర్పించడం అయితే జరిగింది. ఈ యొక్క పర్వాన్ని ఎంపీడీఓ గారు ప్రత్యేకంగా పర్యవేక్షించి అంటే వారు అందించినటువంటి దాదాపుగా 58 నెలలు సుదీర్ఘంగా కార్యాచరణతో ఒక మంచి ఉద్దేశంతో వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు తోడ్పాటుగా ఉన్నారు. ఈ యొక్క తోడ్పాటు ఈ 2 నెలల పాటు మేము రాజీనామా చేసి మా యొక్క నాయకుడిని మేము గెలిపించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టామని చెప్పేసి కూడా వారు తెలపడం అయితే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ని అయితే మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు పి అస్మా. మేము సోంపల్లి గ్రామంలో సోంపల్లి బీసీ కాలనీలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మేము 2019 ఆగస్టు 15 నుండి ఈ వాలంటీర్ వ్యవస్థ జగనన్న పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రాజకీయాల వలన ఈ చంద్రబాబు వీళ్ళ కూటమి మొత్తం కలిసి మా వాలంటీర్ వ్యవస్థను తప్పుద్రోవ పట్టించి మేము చేయని పనులకు కూడా వాలంటీర్ల మీద నిందించి ఇటువంటి నిందలు వేసి వీళ్ళు ఎన్నో చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటి చెత్త రాజకీయాలు మాకు అవసరం లేదని చెప్పేసి మేము మూకుమ్మడిగా మేమంతా కలిసి ఈ వాలంటీర్ పనికి మేము రాజీనామా చేస్తున్నాం. మేము మళ్ళీ సీఎం జగనన్న గెలిపించుకొని ఇదే వాలంటీర్ వ్యవస్థలో మళ్ళీ మేము వాలంటీర్ విధులు నిర్వహించుకుంటున్నాము. ఈరోజు సోంపల్లి వాలంటీర్స్ అయిన మేము ముక్కమ్మడిగా రాజీనామా చేస్తున్నాము. 1వ తేదీ 8వ నెల 2015వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వాలంటీర్ వ్యవస్థకి మేమందరం ఆ రోజు జాయిన్ అయినాం. మమ్మల్ని గుర్తించి అవ్వాతాతలకు పెన్షన్ ఎటువంటి పథకాలను ఇవ్వకుండా ఎంతో దౌర్జన్యంతో మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి నీచమైన రాజకీయం చేయడం వలన ఈరోజు మేము అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం. అవ్వాతాతలు పెన్షన్ కోసం వెళ్ళి ఎంతోమంది 37 మంది ప్రాణాలను వదిలేశారు. ఇది చాలా బాధాకరం. ఇటువంటి రాజకీయం చేస్తున్నందువలన చాలా ఇబ్బందులు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయం చేసి మమ్మల్ని ఎన్నో నీచమైన మాటలతో మాట్లాడి ఈరోజు మేము రాజీనామా చేయడానికి కారణమయ్యారు. ఈ వాలంటీర్ పని చేస్తున్నామంటేనే దానికి కారణం జగనన్న గారు. జగనన్న వాలంటీర్ వ్యవస్థను పెట్టడం వల్లనే మేము ఈరోజు ఈ వాలంటీర్గా పనిచేస్తున్నాము. ఇటువంటి జగనన్న కోసం మేమందరం కలిసి రాజీనామా చేస్తున్నాం. పేరు కే గంగా భవాని. నేను సోంపల్లి పంచాయతీ సోంపల్లిలో గ్రామ్ వార్డ్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము వచ్చే ఎన్నికల్లో మా ద్వారకన్నను ఖచ్చితంగా గెలిపించుకుంటాము. మా జగనన్నను గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్గానే పనిచేస్తాము. ఇంకా నుంచి నేను వాలంటీర్గా కాదు, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేసి ఉక్కుమ్మడిగా ఉండి మా ఇండ్లకి 50 కుటుంబాల్లో బాగా పనిచేసి మా జగనన్నను మళ్ళీ సీఎంగా గెలిపించుకుంటాము.